ఈవీఎంలు వాటి మీద కేసులు, సందేహాలు సుప్రీంకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాకా నడిచినటువంటి ప్రక్రియలు, వీటి మీద నేను ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నాను. అదే సమయంలో ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఇదేదో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తీర్పు ఈవీఎంల వల్ల వచ్చిందని కానీ అనుకోవటం నా ఉద్దేశం కాదు. అదే నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇందులో దేన్ని మనం మిస్ అయినా లేదా కన్ఫ్యూజ్ అయినా నష్టం జరుగుతుంది. ఒకటి, దేశంలో ఈవీఎంలు వాటి పనితీరు, వివిప్యాట్లు, వీటి మీద సందేహాలు ఉన్నాయి. సందేహాలు దేని మీద ఉన్నాయి? వివిప్యాట్ వెరిఫికేషన్ అనేది 100% జరగాలి. ఇప్పుడు జరిగేది సరిగ్గా లేదు. ఇప్పుడున్నటువంటి ఆర్డర్ 1, 2, 3 అంటే ఓటింగ్ మెషిన్, వివిప్యాట్, కంట్రోల్ యూనిట్ అన్నటువంటి ఈ పద్ధతి సరికాదు. ఈ ఆర్డర్, ఈ క్రమం మార్చాలి అన్నది అది మొదటి అంశం. ఇంకా అది నిర్వివాద అంశం. ఓటేసాక వివిప్యాట్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్కి పోతే తర్వాత మార్పులు జరిగితే ఎట్లా అన్నది ప్రశ్న. ఇది సాంకేతికమైన నిర్వహణ సంబంధమైన ప్రశ్న, యంత్రానికి సంబంధించింది కాదు. ఇది మోర్ టు డూ విత్ ఎలక్షన్ కమిషన్. రెండో అంశం, ఇది ఎలన్ మస్క్ తీసుకొచ్చింది కానీ, అమెరికాలో వచ్చింది కానీ, ఇతర చోట్ల వచ్చింది కానీ, ఇదే వివిప్యాట్లు 100% పెట్టాలనే అమెరికాలో కూడా రాబర్ట్ కెనడీ కొత్తగా అతను ప్రతిపాదించింది కూడా అదే. 100% వివిప్యాట్లు పెట్టాలి. అక్కడితో అది అయిపోతుంది. ఇంకా రెండో సమస్య ఏపీ. బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఇంకొకరు కానీ ఆ కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని వాళ్ళు భావిస్తే అడగవచ్చు. దానికి ఎలక్షన్ కమిషన్ యొక్క వాళ్ళు పెట్టినటువంటి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. అది సంతృప్తి చెందకపోతే వాళ్ళు అప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు. ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత కోర్టులో కూడా సవాల్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ పాత్ర అప్పటికి అయిపోతుంది. కాబట్టి నిర్వహించాల్సిందే ఎలక్షన్ కమిషనే తర్వాత కూడా. ఈ విషయంలో కూడా ఎలాంటి సందేహం మనకు ఉండక్కర్లేదు. మూడో అంశం, ఎలక్షన్ కమిషన్ వాదన కూడా విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాలినేని శ్రీనివాసరెడ్డి కేసు తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పు ఏం చెప్తుందో దాని మీద వారు సంతృప్తి చెందుతారో, పైకోర్టుకు వెళ్తారో, ఈ లోపల ఇతర చోట్ల ఏమవుతాయో అది మనకు తెలీదు. అది ముందు తీర్పు వచ్చే వరకు మనం చూడాలి. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషనే దీనికి ఆధ్వర్యం వహిస్తుంది తప్ప కోర్టు ఏదన్నా వేరే ఆదేశిస్తే తప్ప. ఐదోది, ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న మొన్న మాట్లాడాక నేను వెంటనే దాని మీద స్పందించాను. ఉండవల్లి కొత్తగా చెప్పిన విషయాలు ఏమీ లేవు. అది ఓట్ ఫర్ డెమోక్రసీ అనే నివేదిక కానీ, దాంతో పాటు ఇంకో రెండు ఉన్నాయి. ఏడిఆర్ నివేదిక, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ నివేదిక కూడా ఉంది. అన్నింటినీ మించి ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, దానికి సంబంధించి ప్రతిపక్షాలు అప్పుడు ఏడిఆర్ వేసిన కేసు కూడా ఉంది సుప్రీంకోర్టు ముందు. ఇవన్నిట్లో ఓట్ల తేడా ఉంది. అంటే ఫారం 17C లో చూపిన ఓట్ల లెక్కకు తర్వాత లెక్క పెట్టిన దానికి తేడా ఉంది, దాన్ని చూపించలేదు అన్నది ఫిర్యాదు. ఇది సుప్రీంకోర్టులో చేసిన ఫిర్యాదు, ఇదే కొత్తగా వస్తుంది కాదు. ఎందుకంటే ఉండవల్లి మాట్లాడిన తర్వాత కొంతమంది దానికి ఖండనలు అది ఇదని ఓట్ల తేడాని ఎలా చెప్పగలుగుతారు? అది కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని ఒప్పుకుంది, తేడా ఉందని ఒప్పుకుంది. ఇది నేను చెప్తున్న నాలుగో అంశం. ఏం చెప్పింది? ఎర్లీ రిపోర్ట్స్, అల్టిమేట్ రిపోర్ట్స్ మధ్యలో తేడాను పొరపాటు పడుతున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు, దారి తప్పిస్తున్నారని ఎలక్షన్ కమిషన్ ఆరోపించింది. కానీ ఇప్పుడు ఓటర్ ఫర్ డెమోక్రసీ నివేదిక వచ్చిన తర్వాత ఇలాంటి ఫిర్యాదు 2019 ఎన్నికల్లో కూడా ఉంది. కాబట్టి ఇది కొత్త ఫిర్యాదు కూడా కాదు. 5 ఏళ్ల కిందటిది. 2019లో ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది మొన్న 2 ఏళ్ల తర్వాత ఖాయం చేసి. కాబట్టి ఓట్ల లెక్కింపులో సంఖ్యలో తేడా ఉంది అన్నది. ఇది ఎందుకు వచ్చింది అనేది ఎలక్షన్ కమిషన్ వివరించాల్సి ఉంటుంది. ఈ రోజు కాకపోతే రేపు ఎక్కడ తేడా వస్తుంది, ముందుగా ఎందుకు ప్రకటిస్తున్నారు అయితే తేడాలు, ఇది చూడాలి. దీంట్లో ఇంకా లేదు, తేడానే లేదని ఎవరైనా వాదిస్తే అది కూడా నిలబడదు. ఇవి మొదటి 4-5 అంశాల. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మారిపోతాడు, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఇవన్నీ కూడా హాస్యాస్పదమైన, ఆధారరహితమైనటువంటి మాటలు. నేను ఈ విషయం స్పష్టంగా చెప్పదలుచు. కొన్ని నియోజకవర్గాల్లో తేడాలు ఉండొచ్చేమో, సందేహాలు ఉండొచ్చేమో. 45 రోజుల లోపల ఫిర్యాదు చేసిన వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ మొదట, ఒకవేళ దాంతో సంతృప్తి చెందకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని ఆదేశాలు ఇస్తే వాటిని లెక్కింపది జరగవచ్చు. కానీ వైసీపీ నాయకులైనా సరే మొత్తం తలకిందులైంది అని వాళ్ళు భావిస్తున్నారా? ప్రజల్లో సంకేతాలు లేవా? అనేక చోట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉందని జగన్ స్వయంగా చెప్పినటువంటి అభ్యర్థుల పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఆయన దాదాపు 70 స్థానాల్లో ఉందని ఆయనే చెప్పున్నారు కదా. కాబట్టి ఏ సంకేతాలు లేనట్టు అంత ఈవీఎంలతోనే జరిగిందనే ఆలోచన కూడా సరైనది కాదు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొంతమంది ఎక్స్ట్రీమ్ కు వెళ్ళిపోయి ఎన్నికలు వచ్చేస్తాయి, ముఖ్యమంత్రి ఈ పద్ధతిలో ఎవరు నమ్మేంత అమాయకులు ఉండరు. కానీ
ఈ చర్చ వృధా. దీని మీద వెంటనే సోషల్ మీడియాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రెచ్చిపోయి వీడియోలు చేయటం. అవకతవకలు ఏమన్నా ఉన్నాయా, తేడాలు ఉన్నాయా, దేశంలో మిగతా చోట్ల జరిగినట్టు ఇక్కడ కూడా జరిగిందా, వాటిని అభ్యర్థులకు హక్కు ప్రకారం వాళ్ళు చేసుకుంటే సకాలంలో ఫిర్యాదు చేస్తే వాళ్ళు చేయొచ్చు. అంతేగాని అంతకు మించి దీన్ని సాగదీసి ఇంకేదో జరగబోతుంది, అంత తలకిందులు అయిపోతుంది అనుకోవటం చాలా పొరపాటు. నేను చెప్పాను 2019లో కూడా 2 ఏళ్లలో ఎన్నికలు వస్తాయని టీడీపీ వాళ్ళు చెప్తుండేవాడు. పతాక శీర్షికలు ఇచ్చారండి, చూపించడం పెద్ద సమస్య కాదు ఎవరితో అయినా. ఎందుకని ఇప్పుడు మళ్ళీ అదే ప్రహసనం పునరావృతం అవుతుంది. దీనికి బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది. స్పెసిఫిక్ కాన్స్టిట్యున్సీస్ లో అంటే నిర్దిష్ట నియోజకవర్గాల్లో ఏమైనా తేడాలు ఉంటే వాళ్ళు వాటిని నిరూపించుకుంటే కౌంటింగ్ లో దాకా తీసుకెళ్లగలిగితే అది జరగవచ్చు. అంతేగాని ఇది ప్రభుత్వాలు మారిపోతాయి, ఇప్పుడు వచ్చిందంతా కూడా ఇది కొంతమంది హెడ్డింగ్లు కూడా పెట్టే పెద్ద పెద్దవి, అది సరికాదు. దాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. ఇంకా ఇంకోటి బర్న్ట్ మెమరీ, ఇట్లాంటి పదాలు. అసలు బర్న్ట్ మెమరీ అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారా? బర్న్ అనే పదాన్ని తీసుకొని అక్కడేదో తగలబెట్టేశారు, అక్కడేదో పాడు చేసేసారు అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాం. బర్న్ మెమరీ, అసలు మెమరీ బర్న్ అయితేనే అక్కడ ఒక ప్రక్రియ, ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. కారు నడిపినప్పుడు ఏ విధంగా పెట్రోల్ ఖర్చు అవుతుందో అలాగే కరెంట్ కూడా మనం వాడుతున్న కొద్ది ఖర్చు అయిపోతూ ఉంటుందో అలాగే మెమరీ కూడా బర్న్ అవుతుంది. మెమరీ బర్న్ అవటమే అసలు ఈ ప్రక్రియలో కీలకమైంది. బర్న్ మెమరీని కాకుండా మిగిలిన దాన్ని ముగించాలి, లేకపోతే మళ్ళీ అవకతవకలకు అవకాశం వస్తుంది. దీన్ని నేను టెక్నికల్ గా మరింత బాగా కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఎన్నికల కమిషన్ దేశమంతటికి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ బర్న్ మెమరీ తర్వాత మిగిలిన దాన్ని మీరు ఏదో ఒకటి చేయండి, మళ్ళీ వాటితో మ్యానిపులేషన్స్ చేయకుండా చూడండి అని. ఇది బర్న్ మెమరీ సరిగ్గా చూడాలి, మైక్రోచిప్, మైక్రో ప్రాసెసర్, అది చెయ్యాలని దీంట్లో చెప్పడం అంటే ఇది జరిగిన ప్రాసెస్. ఎన్నికల రోజు పోలింగ్ నాటికి బర్న్ అయిన మెమరీని లెక్కలోకి తీసుకోవాలి, మిగిలినది ఉండకూడదు అని. అదే ఇక్కడ సూత్రం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడి నుంచైనా మీరు ఏదైనా తీసుకోండి, ఏ యూనిట్లో అయినా మీరు మ్యాచ్ చేయండి, జాయిన్ చేయండి, మేము అక్కడ మాక్ పోలింగ్ చేస్తాము అంటే వీటిలో అలాంటి లోటుపాట్లు ఏమీ లేవు అని నిరూపించడం వాళ్ళ ప్రయత్నం. కొత్తగా మాక్ పోలింగ్ కాదు, ఇదివరకు జరిగిన పోలింగ్లో సరిగ్గా ఉందా లేదా మాకు చూపించండి అనేది బాలినేని కేసు సారాంశం. సో దిస్ ఈజ్ మై 6th పాయింట్. 7th పాయింట్ విషయానికి వస్తే, ఇంత సున్నితమైన విషయంలో దేశమంతా జరుగుతున్న చర్చ అది ప్రధానంగా ఎన్డీఏ అంటే బీజేపీకి ఉద్దేశించబడింది. విఎఫ్డి నివేదికలో కూడా 2వ దశలో ఈ అవకతవకలు ఎక్కువగా జరిగాయి. ఒక 79 నియోజకవర్గాల్లో ఇవి బీజేపీకి అనుకూలంగా ఉండి ఉండవచ్చు అని. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏమి ప్రధానమైన శక్తి కాదు. దాని మీద అలాంటి ఇక్కడ జరిగిన దాని మీద విఎఫ్డి నివేదికలో ఏమీ చెప్పింది లేదు. ఏడిఆర్ నివేదికలో కూడా ఓట్ల తేడా ఉంది, ఎస్టాబ్లిష్ చేయాలని చెప్తున్నారే కానీ ఫలితాలను తారుమారు చేయటం ఒక 5 నియోజకవర్గాల్లో మాత్రమే సాధ్యమని. అవి 5 ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ మొత్తంగా ఇంకోటి ఎన్నికలు వాటి నిర్వహణ ఫిర్యాదులు ఇవి ఎప్పుడు ఉన్నాయి, గతంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. వీటిని వైసీపీ టీడీపీ యాంగిల్లోనే చూడటం చాలా పొరపాటు. అలాగే ఫిర్యాదు చేయడమే మహాపరాధం అన్నట్టు మాట్లాడటం కూడా పొరపాటు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎన్నికల దీని మీద ఈవీఎంల మీద ఇచ్చిన తీర్పులో చంద్రబాబు నాయుడు గతంలో వేసిన కేసును కూడా ఉదాహరించింది. కాబట్టి తెలుగుదేశం కేసు వేస్తే ఏ విధంగా న్యాయమో వీళ్ళు కూడా వేసుకోవచ్చు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని మనం ఆశించాలి తప్ప. 9వ పాయింట్, ఈ విషయంలో ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండొచ్చు కానీ దేశంలో పిటిషన్లు కేసులు మళ్ళీ రీకౌంటింగ్ కోరుతున్న వాళ్ళలో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేడీ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇదేదో కేవలం 2 పార్టీలకు కానీ లేకపోతే ఏపీకి మాత్రమే పరిమితమైన అంశం కాదు. చివరి 10వ పాయింట్, కోర్టులు వీటిని తీసుకున్న మేరకు వీళ్ళ వాదనల్లో ఏదో వినాల్సింది ఉంది, విచారించాల్సి ఉంది, పరిశీలించాల్సింది ఉంది అని మనం గుర్తించాలి, ఒప్పుకోండి. అసలు ఏమీ వినకూడదు, అంతా ఆల్ ఈజ్ వెల్ విత్ ది వరల్డ్ అనుకుంటే కోర్టులు అసలు ఎంటర్టైన్ చెయ్యవు కదా. మొన్న కూడా చెప్పాను, మీరు హైకోర్టులో కేసులు వేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం 20వ తారీఖున కూడా తీర్పు చెప్పింది. కాబట్టి ఈ 10 అంశాలు ఆధారంగా ఒక వాస్తవికమైన
సమతుల్యమైన అభిప్రాయానికి రావాలి, కానీ ఏకపక్షంగా ఒకరినొకరు ఖండించేసుకోవటం, లేకపోతే ఏదో ప్రభుత్వాలు మారిపోతాయి, ఎన్నికలు వచ్చేస్తాయి, అయిపోతుంది అనుకోవటం, అది మటుకు అది అవాస్తవికం, అనవసరమైన విషయం. ఇప్పటికి జరిగినవి చాలక ఏదైనా ఓట్ల తేడాలుండి ఎక్కడైనా స్వల్ప తేడాతో ఓడిపోయిన వాళ్ళకి ఏదైనా ఎక్కడైనా దేశంలో జరిగితే జరగవచ్చు. ఏపీలో ఎక్కువ చోట్ల ఆ పరిస్థితి కూడా లేదు. కాబట్టి నేను ఇలా అన్న ప్రతిసారి నేను ఇంత వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, నేను 2 రకాలైన కామెంట్స్ వస్తున్నాయి నా దగ్గర. ఒకటేమో ఇదేదో వైసీపీ కోసమని, లేకపోతే ఇదేదో నేను అదే పనిగా చేస్తున్నాను, నేను ఎక్కడా ఏం చెప్పాను మీరు వివరంగా వినడం లేదు. రెండో విషయం, మిగతా చోట్ల జరిగినప్పుడు ఏపీలో జరగదని ఎందుకు చెప్తారు? ఏపీలో ఇదే జరిగింది 100% వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, కానీ నేనైతే ఏమి ప్రభుత్వం మారిపోయడం తలకిందులు అయిపోతుందని, లేకపోతే అదే ఈ ఫలితానికి కారణం, అక్కడ అసలు ఏమీ ఎదురుగా లేదని నేనేం భావించట్లేదు. తప్పకుండా 2 శిబిరాలు చాలా గట్టిగా ఘర్షణ పడ్డాయి. అందులో ఇటువైపున 3 పార్టీలు కలవటం, జనసేన కలవటం, దాని ప్రభావం ఓట్ల మీద ప్రభావం చూపించలేదు, కనిపిస్తూనే ఉంది కదా. అందువల్ల నేను అనుకోవటం, దీనికి మరి తెగలాగేసి ఏదేదో ఊహలు పెంచేసి, అలాగే మాట్లాడేవాళ్ళు కూడా వివరాలు అక్కడ ఏం నివేదికలు వస్తున్నాయి అది చూడకుండా చెప్పడం అనేది అదేమీ వాస్తవం అవ్వదు. దేశాల్లో జరిగిన ఎన్నికల మీద అమెరికా కూడా నచ్చితే ఒక విధంగా, నచ్చకుంటే ఒక విధంగా చేస్తుంటుంది. అలా కుదరదు కదా. ఈవీఎంలు అనే వాటి ప్రాసెసింగ్, లేదా ఎలా చేయాలి, ఆర్డర్ ఎలా ఉండాలి అన్నది వీవీప్యాట్లు ఎందుకు తప్పకుండా పెట్టి ఓటర్ అప్పుడే నిర్ధారణ జరిగేది చూడాలి. ఇది దీర్ఘకాల సమస్య, దేశం అంతటికి సంబంధించిన సమస్య.